రొయ్యలు రొయ్యేంట్రా అంత ఉంది పప్పుచారు సూపరు అంటే 4 కొమ్ములు రావాలా మెరిసిపోతున్నావు ఏంటి షాఫీ ఈ రోజు 3 చేస్తాను. రొయ్యని కొంచెం గ్రేవీ తీసి రెండు కలిపి పర్ఫెక్ట్ సండే అన్నమాట ఈ రోజు. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యాం. ఈ రోజు సండే అయినా సరే మన షాప్ పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు షాప్ కి మనం పైనుంచి పెంకులు అనుకున్నాం కదా, అది చాలా నెతికాం. ఐరన్ లో సింపుల్ గా అయిపోతుంది, దొరకట్లేదు. సో దాన్ని కట్ చేయడం, దాన్ని ఏదో పెద్ద ప్రాసెస్ ఉంది, దాన్ని కలర్ వేయడం అన్ని. అయితే ఆర్ట్ చేస్తాం అక్కడ. అది కొంచెం బుర్ర ఎక్కువ వాడేసాం. కార్పెంటర్ పిలిచారు రమ్మని, కట్ చేస్తున్నాం, ఎలా ఉందో ఏంటో చూడమని అక్కడికి వెళ్తున్నాం. అయితే రే పెద్దంకి రొయ్యలు ఏదో మొత్తానికి ఏదో కావాలంట, బయట నుంచి తీసుకొచ్చేసి పెద్దం వీడియో చేస్తుంది, అదంతా చేసి చూపించు. ఈ లోపు మేము వస్తాం. ఎవరు చేస్తారు? పెద్దం అమ్మ చేస్తుంది మొత్తం. అంటే బ్లాగ్ మొత్తం కాదు, వంట చేస్తుంది, ఆడు తీస్తాడు, అది చూపిస్తారు. ఈ లోపు మనం వచ్చేద్దాం. అంత ధైర్యం వచ్చిందా? చాలా మంది అడుగుతున్నారు, మీ అమ్మగారు టైమింగ్ బాగుంది, మీ అమ్మగారి మాటలు బాగున్నాయి, చాలా ఎక్కువసేపు చూపించండి, ఈ మధ్యన కెమెరా ముందు బాగా ఇదవుతున్నారని. అందుకని మనం లేకుండా ఎలా చేస్తా చూద్దాం. ఈ లోపు వచ్చేస్తాం. వంట అయ్యే టైంకి ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్ లోకి వెళ్ళి లైక్ చేయడం మర్చిపోద్దు. చలో పెద్దమ్మా, వంట ఏం చేస్తున్నావు పెద్దమ్మా? ఇదిగోరా ఫస్ట్ బియ్యం కడుగుతున్నా. ఈ రోజు మన ఇద్దరం కలిపి వీడియో చేద్దామా? ఏం చేద్దాం? నిన్న బిర్యానీ వండాడు అన్నయ్య. అన్నయ్య గారికి చిన్ని రొయ్యలు పప్పుచారు అంటే చాలా ఇష్టం. సింపుల్ గా చిన్న రెసిపీ చేద్దామా? ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి రొయ్యలు? రొయ్యలు తీసుకొస్తున్నావు. అయితే నువ్వు తీసుకురా. అన్నయ్యకి ఖాళీ లేదు అసలు. షాపు అట్లాడికి ఖాళీ ఉండట్లు అటు ఇటు తిరుగుతున్నాడు కదా షాప్ పని మీద. తెగ టెన్షన్ పడిపోతున్నాడే బాబు, అసలు ఖాళీ ఉండట్లేదు. మొన్న ఖతీజా అంటుంది, అన్నయ్య టెన్షన్ పెట్టేసుకున్నాడు పెద్దమ్మ బాబు అసలు అని. అత్తమాలు ఆ షాప్ గురించి వాటి గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి అంటుంది. ఇంకా షాప్ ఓపెనింగ్ ఇంకెన్ని రోజులు ఉంది కదమ్మా? వాళ్ళెంత? 19. ఈ శుక్రవారంగా పై శుక్రవారం. శుక్రవారమా? ఇప్పుడైతే వెళ్ళి సామాన్లు తీసుకొచ్చామంటావా? వెళ్తే రొయ్యలు కొంటానికి వచ్చాను. రొయ్యలు పెద్ద కౌంట్ ఉన్నాయంట. మా అన్నయ్య గడికి చిన్న కౌంట్ అంటేనే ఇష్టం. మరి ఏమంటాడో ఏంటో చూడాలి. ఏమో 30 కౌంట్. రే చిన్న చిన్న తెస్తానని ఇంత పెద్ద పెద్ద తెచ్చేవేంట్రా? చిన్న లేవు పెద్దమ్మా బాబు అసలు. అయితే పని చేద్దాం, ఈ ములక్కాడ వేసి ఉండేద్దాం. సరే అయితే. చాలా పెద్దగా ఉన్నాయి. ఎంత? 30 కౌంట్ అంట. 450 రూపాయలు తీసుకున్నాడు. రొయ్యలు అంటే ఎందుకు పెద్దమ్మా బాబు అంత ఇష్టం అన్నయ్య గడికి. ఇలా కడుక్కున్నాక ఏం చేయాలి ఇప్పుడు? ఇందులో పసుపు నిమ్మకాయ వేసి శుభ్రం కడిగేసుకో. నేను ఈ రొయ్యలు కడగడానికి నిమ్మకాయ ఉండాలి, అయితే అసలు ఆ స్మెల్ పోదు, నీ సువాసన పోదు. ఇప్పుడు ఏం చేయాలి పెద్దమ్మా? దీంట్లోని పసుపుని ఉప్పు వేసి మళ్ళీ పసుపు వేసుకోవాలా? మా పెద్దమ్మ మన వెబ్సైట్ లో పసుపు పెట్టామరా కొత్తగా. పసుపు పెట్టామా? ఆ పసుపు మనకి తూర్పు నుంచి తెప్పించి పసుపు కొమ్ములు. ఆహా, మొన్న తెప్పించారు వేరే వాళ్ళతో. ఎన్నికేళ్ళు తెప్పించారు పెద్దమ్మా? ప్రస్తుతానికి 20 తెప్పించాము. అవి ఆడిచ్చి పెట్టాలి ఇప్పుడు వెబ్సైట్ లో. పెట్టారో లేదు మరి, మొన్న అయితే ఎవరో ఆర్డర్ పెట్టారు, మరి వెబ్సైట్ లో పెట్టారు లేదు ఇంకా తెలియదు నాకు. ఏంటి మనకు వచ్చింది పసుపు పసుపు కొమ్ములా? పసుపు కొమ్ములు వస్తాయి. పసుపు ఆడిచ్చాలి మనం, ఎండలో వేసి అవి ఆడిచ్చాలి. ఇవి ఇలాగా నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు నీళ్ళు వచ్చేస్తాయి. చేసిన తర్వాత అప్పుడు దీన్ని వేపుకోవాలి. ఎంత వేస్తున్నా పెద్దమ్మా? నూనె కొంచెం వేస్తాను. నూనె వేసుకున్నాక ఉడకబెట్టిన రొయ్యలు వేసుకుని వేపుకోవాలా? ఇది ఇప్పుడు ఈ రొయ్యలు ఎలా వేపుకోవాలి? ఇప్పుడు ఎంతవరకు వేపుకోవాలి? వేసుకుని ఉప్పు కారం వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎర్రగా వేగినాయి కదా, కనిపెట్టినా ఎర్రగా. దీంట్లోని దోరగా వేగినాయి కట్టగా. పసుపు, కొంచెం కారం, కూరలు వేస్తాం కదా మా ఊరికే, అది వేసుకుని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగా వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు కోసాను, పచ్చిమిరకాయలు, ములక్కాడ, పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా ఇక్కడ. నూనె ఎంత వేసుకోవాలి? ఎంత వేసుకోవాలి? ఎక్కువ వేసుకోవాలి మరి, దీనికా అంటేనే బాగుంటది. ఉల్లిపాయలు కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు ములక్కాడ దోరగా వేగాల. దాంట్లో మాడిపోయినట్టు కనబడుతున్నాయి కానీ మళ్ళా ములక్కాళ్ళు వేసి ములక్కాళ్ళు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ రొయ్యలు వేసేసి, అన్నయ్య గడ అయితే అంటాడు అన్ని ఒకటే మోడల్ వండుతున్నావు వీటమ్మా, అన్ని ఒకలాగేనా అంటాడు. మరి అన్ని ఒకలాగా కాకపోతే దీనికి ఏం పెడతాం? చెవులు ముక్కులు ఉంటాయమ్మా, మీరు ఉండండి అమ్మా. అయితే
రెండు ముక్కలు చేసి వండుకోవచ్చు. ఆహా 3 చేస్తాను. 2 ముక్కలు చేస్తే ఏంటి నష్టం? చూడండి వచ్చేసి 2 చేసేస్తున్నారా? బడి కనిపించాలి కదా. కౌంట్ అయిపోయింది. అవి ఎన్ని అంటే అన్నీ తీసుకున్నాం. 2 ముక్కలు చేయాలంటే ఏం చేయమంటారు అంటే ఏంటలో ఉంది మీకు ఇంజా చేయించరా? చేసాడు ఒకసారి. అయ్యో ఏం పలవదా. దేనికి పెద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎత్తరు? టేస్ట్ అవడానికి నీసు అది ఉంటది ఇది ఉంటది. అల్లం పేస్ట్ లేకపోతే టేస్ట్ ఏమొస్తుంది మరి? ఎంత కలర్ కొంచెం ఉండేది. పెరుగు ఎప్పుడు పెరుగు మరి ఈయన గారు తెచ్చారేమో ఇప్పుడు మరి మూత మూత కాదు దీని మీద ఉన్నది చెప్తున్నారు. అరే లోపల ఏముంది చెప్పమను. లోపల ఏముంది అనుకుంటున్నారు మీరు? కాదా అది పెరిగేది. చూడండి కాదు పెరుగు అంటున్నా మా పెద్దనా పిండి తీసుకుని పెరుగు అంటున్నాడు. మీరు తెస్తే పొద్దున్న ఉంటది. మీరు తేకుండా పెరిగి ఎలా వచ్చేది ఇప్పుడు? పెద్ద అయిన కాకపోతే ఎవరు తెస్తారు మరి? అలా ఖాళీ కూర్చున్నారంటే వాళ్ళు షాప్ దగ్గర సరిపోతుంది. వాళ్ళు ఎంత కలర్ ఉందో చూడారు. ఎక్కడ కనబడి ముక్కలు చేస్తే మరి కనిపించదు. ఒకసారి ఎలా చూడండి. ఇది 100 పేర్లు ఆడతారు ఇప్పుడు. దాంట్లో ఏం వేసేసినా పర్లేదు. టేస్ట్ ఓ పక్కన మా పెద్దమ్మ పప్పు చారు కూడా పెట్టేసింది. అది మా పెద్ద టేస్ట్ చూస్తున్నాడు చూడండి. ఇది చాలా చాలా మా పెద్ద దాంట్లో టేస్ట్ లో చాలా ఎక్స్పీరియన్స్ మీరు చూడొచ్చు. వేయిపోయింది కదా. దీంట్లో పసుపు కారం ఉప్పు వేసేసి ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత మసాలా వేస్తే అయిపోయింది. బాబు అసలు ఎండలో అసలు చూసావు ఎంత దారుణంగా ఉన్నాయో. తర్వాత ఏమేస్తున్నాం? ఉప్పు ఒకళ్ళ 2 సార్లు వేసావు అనుకుంటా. ఉప్పు వేయలేదురా బాబు. వేయలేదా? దాంట్లో వేపినప్పుడు సాల్ట్ వేసింది కదా. ముక్కలు వేపినప్పుడు రొయ్యలు వేపినప్పుడు అది నిన్ను ఎట్టుకోవాలరా బాబు వంటకాడ. ఇప్పుడే మా పెద్దమ్మ నీళ్ళు కూడా పోసేసింది. అది ఎంతసేపు మగ్గలే? నీళ్ళన్నీ దగ్గరికి వచ్చే వరకు. ఎంతసేపు అవుతుంది పెద్దమ్మా ఉడకలోకి? ఆకలేస్తుందా? చూడు దగ్గర నుండి వంట చేయించినప్పుడు తీసుకురండి రా బాబు. 10ంటికి 12ంటికి అయిపోతాయి మరి. పొగలు వచ్చేస్తున్నాయి కదమ్మా. దగ్గరికి అయిపోయింది. దగ్గర మసాలా వేసాక ఇది బాగా దగ్గరికి వచ్చాక అప్పుడు కొత్తిమీర వేసుకుని దింపుకోవడమే. అయిపోయినట్టు అయిపోయినట్టు కొత్తిమీర వేసి కొంచెం ఉడికిన తర్వాత దింపేయడమే. మీ అమ్మ కూర పంపిందిరా? పంపింది. ఏంటిది? ఇది డబ్బా కోడి గుండుగాయలు లివర్ కర్రీ. ఇది అయినా మిక్స్ చేసి వండేసిందా? ఇది స్పెషల్ గా అంట పెద్దనానికి అంటే ఇది ఏం మరి. మేము బయట నుంచి వచ్చేసరికి వంట రెడీ అయిపోయింది. ఇక్కడేమో పప్పు చారు సూపర్. ఇక్కడేమో రొయ్యలు. రొయ్యేంట్రా అంత ఉంది? చిన్న అయితే ఈ పప్పు చారులో ఏపురు పెట్టుకుంటే భలే ఉంటది. ఇది 40 కౌంట్ ఉంటది. 29 కౌంటా? ఒక దెబ్బలో తినలో 20 కౌంట్ అంటే కేజీకి 29 రొయ్యలు. ఇది 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 ఇంకో కూర. ఇది వచ్చేసరికి ఫారం కోడి. ఏంటిది అసలు? దెబ్బ ఏట మాసం దెబ్బ. మరి ఫారం కోడి మేక కోడి కలిపేసా? నాకు ఇది చాలా ఇష్టం. నాకు ఇది ఎందుకు చూసారా? గుడ్లు సేరు చాలా ఇష్టం. ఇది తిన్నాం. నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఉండదు అది. ఏముంటదమ్మా అందులో? ఇంత అన్నమమ్మా పందిలా ఉన్నాను. చిన్న పిల్ల వచ్చి అంకులు అందున్నాను. అమ్మాయి నీకు 20 సంవత్సరాలు ఉంటాయి. మరి అంకుల్ కాకపోతే ఏమంటారా నిన్ను? అంకుల్ అయిపోయినా అంకుల్ గడివి పెళ్లి చేసుకోపోతే అంకుల్ ఒకళ్ళు అనుకున్నావు ఏంటి? వయసు చూసుకో. 27 28 వచ్చినాయి నీకు. పగిలిపోద్ది. 28 ఎక్కడ వచ్చింది పనికి మళ్ళీ అంటే నీకు 27? నాకు 26 అయితే ఓకే. నాకు 26 కూడా రాలేదు. 25. రేపు మే 26 వస్తాయి నీకు. ఓకే ఓకే. అయితే చిన్నపిల్లలు. రైస్ టేస్ట్ చూద్దాం. ములక్కాడ ఏ నాన్ వెజ్ కూరలో వేసుకున్నా సరే సూపర్ ఉంటుంది. ఫ్లేవరే మారిపోద్ది. కలిపి అసలు రొయ్యి చూడండి ఎంత ఉందో. ఈ రొయ్యలా తినేస్తే అయిపోద్ది సీన్ మనకి. చికెన్ ముక్కలాగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని తినాలి ఈ రొయ్యని. ముక్కలు చేయకూడదే. ఇప్పుడు చేసుకోవాలి. టేస్ట్ చూద్దాం.
అదిరిపోయింది కూర చాలా బాగుంది. కానీ నువ్వు మొత్తం కుకింగ్ వీడియో మొత్తం తీసావరా? మొత్తం తీసా. అమ్మ చేసావమ్మా నువ్వు వీడియో? చేసాను నీకు అంత ధైర్యం వచ్చిందా నీకు? బాబోయ్ చాలా బాగుంది కూరమ్మా. దజ్జుతో చూడాలి. కూర అదిరిపోయింది. నెక్స్ట్ ఇందులో పప్పుచారు వేసుకుందాం. పప్పుచారు నానబెట్టారని పప్పుచారు. ఉప్పు చూసారు. కూర చాలా బాగుందమ్మా. ధైర్యంగా ఉండేది వాళ్ళ ధైర్యంగా ఉండేది. రోజు భయపడదు గైస్ అందరూ అంట వండుకోండి. చెప్పావా? బెండకాయ వేసి. బెండకాయ కాదు సార్ ఇది, ములక్కాడ ఇది. బెండకాయ అంటమ్మా. పప్పుచారు పులుపు పప్పుచారు చాలా బాగుంది. ఆ పప్పుచారు నాన్ వెజ్ నంచుకుని తింటే పప్పుచారులోకి రొయ్యి అదిరిపోద్ది ఎప్పుడు కూడా. రొయ్యి అని కొంచెం గ్రేవీ తీసి రెండు కలిపి ఈ రొయ్యి సైజు ఎంత ఉందో తిన్నాం గైస్. పప్పుచారు భలే ఉందమ్మా. కొంచెం కొత్త టేస్ట్ వచ్చింది. ఏం చేసావే? తాలింపులు ఎక్కువ వేసావు, కొత్తిమీర ఎక్కువ వేసావు, అన్ని కూడా. కొత్తిమీర వేస్తే బాగుంటాయి రా నాన్న. అసలు కొత్తిమీర పర్ఫెక్ట్ సండే అనమాట ఈ రోజు. కొత్తిమీర కూడా అదిరిపోయింది. చక్కగా తినేసి రేపు ఏమైనా పనులు ఉంటే రేపు చూసుకుందాం. ఒక గంట పడుకుని పోతాను. రోజు అదే చేస్తున్నాడు. మధ్యాహ్నం ఒక గంట పడుకుని పోతున్నాడు. అప్పుడప్పుడు కుదరట్లా. మధ్యాహ్నం తినేసి పడుకుని ఇప్పుడు లేసాం. బయట చీకటి కూడా అయిపోబోతుంది. ఫుల్ నిద్ర వచ్చింది. ఇప్పుడే షాఫియా వాళ్ళ దగ్గరికి వచ్చాం. షాఫియా ఏంటి ఈరోజు? మెరిసిపోతున్నావు ఏంటి షాఫియా ఈరోజు బట్టలతో? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అయిపోయింది. ఇందులో ఏం లేదు. ఖాళీ గ్లాస్ తీసుకొస్తున్నాం. ఇప్పుడే ఇంటికి వచ్చాం. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం. పర్ఫెక్ట్ సండే ఈ రోజు. పొద్దున్న బయటికి వెళ్ళడం, రావడం, ఫుల్ గా తినడం, నెక్స్ట్ పడుకోవడం, లేకడం, ఆఫియాల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వచ్చి మ్యాచ్ చూస్తున్నాం. టైం పాస్ చేసాం ఫుల్ ఈ రోజు. అదే మీకు షాప్ ఓపెనింగ్ కి బట్టలు ఏంటి మరి ఏమేస్తారు? ఏమంటున్నారు? ఆ రోజు మీరు షాప్ లో ఉంటారా, కిచెన్ లో ఉంటారా? ఇప్పుడు వచ్చిన వాళ్ళతో వీళ్ళు సెకండ్ ఇచ్చుకోవడం, మాట్లాడుకోవడం, ఈత ఫోటోలు దిగడం ఇదే సరిపోద్ది. చూసుకోవాలి కదా నేను. నాతో కూడా దిగుతారుగా ఫోటోలు దిగాలనుకుంటారు. మీతో దిగుతారు. మీతో ఆడితో కదా. మాతో దేవుళ్ళు దిగరలే. మాతో ఎందుకు దిగుతారు? పిల్లలకి ఏకేస్తారు. దిగుతున్నారు కదా ఇప్పుడు బయటికి వెళ్ళిపోతారు. మొన్న ఏదో టీ షర్ట్ ఏదో మరకేదో ఉంటే ఇప్పేసి మంచి టీ షర్ట్ ఏదో నాతో ఫోటోలు దిగుతున్నారు రోడ్డు మీద. ఇలాంటి బట్టలు ఇస్తావేంటి నాకు అని చెప్పేసి మంచి బట్టలు వేసుకున్నారు. ఇచ్చారు 4-5 జతలు కొట్టడానికి కూడా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇచ్చేసారు అక్కడ 3 షర్ట్లు. బట్టలు ఇస్త్రీ చేయించినాయి. నేను బయటికి వెళ్తే ఇప్పుడు నాతో వీడియోలు దిగుతున్నారు అందరూ. చెత్త బట్టలు వేసుకెళ్ళమంటున్నాను. లేదు అక్కడ కాదు, మీరు వాండరే. వాండర్ అంటే 4 కొమ్ములు రావాలా? మరి మీరు చేసే పనికి అవన్నీ బట్టల మీద పడి అవన్నీ చెత్తలాగా గట్టి తిప్పడానికి కూడా ఏదో ఆయిల్ పడుతుంది, మచ్చలు పడితే బట్టలు పాడవుతాయి. దాని బాధ అన్ని మళ్ళీ అదే అమ్మాయి ఆయిల్ పడేసి చెత్త చెత్త చేసి పడేస్తారు ఇంటికాడ. మేము ఎలా ఉండమంటున్నాం అంటే అసలు మామూలు మా నాన్న వైట్ అండ్ వైట్ వేసి ఉండమంటున్నాం. అది తప్పే. జీన్స్ ప్యాంట్, టీ షర్ట్లు, ఈ కామెంట్లు చూసి ఇంకా రెచ్చిపోతున్నారు ఆయన. అలాంటి బట్టలు కావాలి మా నాన్నకి. అందరూ మీరే కుర్రోళ్ళ ఉన్నారు పిల్లల కన్నా అని అంటున్నారు కదా. అమ్మో అందుకనే ఇప్పుడు కూడా అతన్ని బసిగడ కూడా మాకన్నా అంటున్నాడు. ఆడుని మెరిసిపోతుంది అన్న గడ్డం. గడ్డ పడుతుంది తప్ప లోపల ఇక్కడ ముసలితనం పెద్ద తరహా రావట్లేదు. ఇక్కడ కుర్రోళ్ళలాగే ఉండిపోయారు అక్కడ మా నాన్న. ఇంకా అంటే బాల మెరుపులు. మా నాన్న ఒక పూట గట్టిగా అన్నం తింటే మళ్ళీ పొట్టొచ్చేద్దాం, రెండో పూట తినడం మానేయడం. ఈ రోజు గంజి తాగేసారు. అన్నం కూడా తాగారు. లిక్విడ్ పోసేస్తున్నారు అంతే. వాళ్ళే మంచిది ఆరోగ్యం ఉండేవి కావాలి. అదే మ్యాటర్. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకో గంట మాట్లాడుతూ ఉంటారు మా వాళ్ళు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మన ఓపెనింగ్ గుర్తుంది కదా, May 1 అందరూ సెట్ చేసుకోండి అప్పుడు రావడానికి సరదాగా. లాగుల్లోనే చెప్పేస్తున్నావు ఓపెనింగ్ డేట్. షార్ట్ చేయవా? షార్ట్ వీడియో పెట్టవా? పెడతాను. షార్ట్ దగ్గరికి వచ్చాక పెట్టాలి, మర్చిపోతారు. లాగులకి అలవాటు పడలేదు మన సబ్స్క్రైబర్ బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరి వరకు వెళ్ళొద్దా? వెళ్తుందిలేరా చెప్తా. చెప్పాలి నీకు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పుడు మరి జై హింద్.